Hello, hi, welcome back to my channel. Hope you all are doing good and safe. Definitely this video would be very interesting and మీ అందరికీ నచ్చుతుంది నా ఎక్స్పీరియన్స్ and it will be definitely useful for most of y'all. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. I have two personal experiences because of some XYZ health కండిషన్ ఆఫ్ మైండ్. అంటే ఎందుకు XYZ అని అంటున్నానంటే ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ షేర్డ్ అబౌట్ ఇట్. సో ఐ థాట్ ఐ వాంట్ ఎలాబరేట్ దిస్ వీడియో. మరీ లెంతీగా చేయడం ఎందుకనేసి ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ఇట్ యాజ్ XYZ. సో నేను కొంతమంది డాక్టర్స్ ని కూడా కన్సల్ట్ అయ్యాను. వెన్ ఐ కన్సల్టెడ్ దెమ్ దే ఆస్క్డ్ మీ టు టేక్ బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ రిపోర్ట్స్ ని చూసి న్యూట్రియన్స్ తక్కువనేసి వాళ్ళు సప్లిమెంట్స్ ని సజెస్ట్ చేశారు. న్యూట్రియన్స్ అంటే వైటమిన్స్ అండ్ ఇవన్నీ తక్కువ ఉన్నాయంట నా బాడీలో. సో దే హ్యావ్ సజెస్టెడ్ మీ సర్టెన్ సప్లిమెంట్స్ అనమాట. ఆ సప్లిమెంట్స్ కూడా ఎలా ఇచ్చారంటే ఒక్కొక్క వైటమిన్ డెఫిషియన్సీ నాకు చాలా తక్కువ ఉంది, బ్లడ్ కూడా తక్కువ ఉండింది. సో అండ్ ఆల్సో వైటమిన్స్, సో ఇలాంటివన్నీ తక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క వైటమిన్ కి ఒక్కొక్క సప్లిమెంట్ ఇచ్చారు. చాలా సప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ మీకు తెలిసే ఉంటుంది అన్ని టేస్టీగా ఉండవు కదా. సో అలా నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1 month అలా తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ ఫర్ మీ. ఇట్ వాస్ నాట్ ఈజీ టు టేక్. అంటే వాళ్ళు మార్నింగ్ నైట్ అలా మధ్యాహ్నం ఒకటి ఇలా తీసుకోవడం, ఒక్కొక్కటి కాదు కొన్ని అనమాట. ప్రతిరోజు గుర్తు పెట్టుకుని మన డైలీ ఇంత బిజీ లైఫ్ లో ఇలా సప్లిమెంట్స్ అన్ని తీసుకొని ఆ తర్వాత కొంతమంది ఏం సజెస్ట్ చేశారంటే వేరే తర్వాత డాక్టర్ కూడా ఏం సజెస్ట్ చేశారంటే పాలకూరని, కేజీ పాలకూరని నీళ్లలో ఆల్మోస్ట్ 3 liters వాటర్ లో ఉడకబెట్టాలి ప్రతిరోజు, ఎవ్రీ సింగిల్ డే. సో మీకు నోట్, ప్రతి డే ఉడకబెట్టి 1/2 liter అయ్యేదాకా పెట్టి 1/2 liter దాకా బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ ని తాగాలి. సో మిగతా సప్లిమెంట్స్ తో పాటు ఇది ఇంకా ఫుడ్ కూడా ఇట్లా చాలా చెప్పారనమాట. సో నేను కాన్షియస్ గా కొన్ని రోజులు చేయగలిగిన తర్వాత చేయలేకపోయాను. ఎందుకంటే మనకి ఏమి ఊరికి ఇది ఒకటే పని ఉండదు కదా, జస్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడము, వాళ్ళు చెప్పినవన్నీ తినడము, ఇలా పాలకూరలు ఇలాంటివన్నీ ఉడకబెట్టుకో. ఇట్స్ నాట్ పాసిబుల్. వీక్లీ వన్స్ అంటే జస్ట్ వీ కెన్ డూ ఇట్, or else 3-4 days ఒకసారి. బట్ ఎవ్రీ సింగిల్ డే యూ హ్యావ్ టు టేక్ ఫర్ మినిమం 6 months అనమాట. 3 to 6 months అనేది తీసుకుంటూ ఉండాలి. హౌ లాంగ్ అనేది మళ్ళీ మనం వెళ్ళినప్పుడు చెప్తారు. సో అలా చెప్పారు. ఎందుకంటే మనకి పాలకూరలో ఐరన్ ఉంటుంది. సో అలా చెప్పారనమాట. సో నేను నా హెల్త్ కండిషన్ ని బట్టి హెయిర్ కి సెపరేట్ డాక్టర్స్ ఉంటారు అండ్ స్కిన్ కి సెపరేట్ డాక్టర్స్ ఉంటారు. యాజ్ యూజువలీ అంటే బ్లడ్ కోసం అంటే సప్లిమెంట్స్ ఇవన్నిటికి వేరే డాక్టర్ ఉంటారు. అండ్ బోన్స్, మోకాల నొప్పులు అలాంటివి ఉన్నప్పుడు వేరే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇమాజిన్, హైదరాబాద్ లో ఉంటూ ఇలా ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎస్ ఆర్ నో. ఆ తర్వాత ఏంటి లైక్ మనం ఈ ట్రాఫిక్ లో మనం ఎక్కడో ఉంటాం, డాక్టర్స్ పక్కనే ఉండం కదా. సో ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో. సో అక్కడి నుంచి మనకి చాలా లాంగ్ లో ఉంటారు. మంచి డాక్టర్స్ కావాలంటే ఆబ్వియస్ గా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వెన్ వీ స్టే ఇన్ సమ్ కాలనీ, సమ్ సైనిక్ పురి ఇటువైపు ఇట్లా ఉన్నప్పుడు మనం లాంగ్ డిస్టెన్స్ కే వెళ్లాల్సి ఉంటుంది, రైట్. నాకు తెలిసైతే మనకి సికింద్రాబాద్ ఆ తర్వాత పంజాగుట్టి ఇలాంటి వైపు మంచి డాక్టర్స్ అనేది దొరుకుతారు. అంటే మనకు తెలిసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం కదా మనం. వీ కాంట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఎవరైనా చెప్తేనే మనం సజెస్ట్ చేస్తే వెళ్తాం కదా. సో అలా పెద్ద హాస్పిటల్స్ కి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఇలా నాకు వెళ్ళినప్పుడు అలా చాలా టైం పట్టేది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ ఫస్ట్ తీసుకుంటాము, ఆ తర్వాత ఈ ట్రాఫిక్ లో వెళ్లి అక్కడ పెద్ద లైన్ ఉండేది. లైన్ అంతా క్రాస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర టైం స్పెండ్ చేస్తాం. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టేది. ఆల్మోస్ట్ ఈవినింగ్, జస్ట్ ఫర్ 1 డాక్టర్. ఈవినింగ్ అయిన తర్వాత ఏమవుతుంది, బాగా అలసటగా ఉంటుంది. సో హోల్ డే వేస్ట్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద టైం కన్సంప్షన్ అనమాట. వై ఇన్ ద సెన్స్ డిడ్ నాట్ టేక్ ప్రికాషనరీ మెజర్స్ బిఫోర్. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో ఏం ఉపయోగం ఉండదు అంటలేను కంప్లీట్ గా. బట్ టైం కన్సంప్షన్, టైం వేస్ట్, రైట్, ఎనర్జీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. అండ్ భయం అవుతూ ఉంటుంది, అరే ఏమవుతుందో అని ఉంటుంది. సో ఇలా అయిందనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ లో ఎండ్ రిజల్ట్ హెల్త్ గురించే కాబట్టి. నేను దీన్ని చెప్పడం బట్టి నేను డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వద్దు, డాక్టర్స్ ని కన్సల్ట్ చేయడం వల్ల టైం వేస్ట్ అని మాత్రం నేను చెప్పట్లేదు. మీరు నన్ను మళ్ళీ తప్పుగా తీసుకోకండి. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యే తీరాల్సి ఉంటుంది. బట్ బిఫోర్ దాట్ మన హ్యాండ్స్ లో చాలా ఉంటుంది కదా, అది మిస్ చేసుకుని తర్వాత ఈ స్టేజ్ అంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము, మనకి బాగాలేనప్పుడు కదా. సో దానికంటే ముందు మనం చేసేవి చాలా ఉంటాయి. దిస్ ఇస్ వాట్ ఐ మీన్. ప్లీజ్ దయచేసి నన్ను అపార్థం మాత్రం చేసుకోకండి. సో ఇలా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుందా? సరిపోదు కదా. సో
కపుల్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క రీజన్. ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేపించుకొని రమ్మంటారు. అదే బ్లడ్ రిపోర్ట్స్ ని బట్టి వాళ్ళు సో ఇలా చాలా సార్లు రమ్మంటారు కదా మన హెల్త్ కండిషన్ ని బట్టి. ఎందుకంటే డాక్టర్స్ కూడా దేవుళ్ళేం గారు, చూడంగానే ఎక్స్రే తీసి అంటే వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళ బాడీలో ఏమేమవుతుందో తెలియడానికి, రైట్? ఈవెన్ వాళ్ళు కూడా అసలు వీళ్ళ కండిషన్ ఏంటి, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అన్ని ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే ఆబ్వియస్ గా టైం పడుతుంది. అండ్ దే కాన్ స్పెండ్ more time with only one patient. They'll have so many patients, right? Famous doctors ki చాలా మంది పేషెంట్స్ ఉంటారు. అండ్ yes, of course they spend time with the patient, but వాళ్ళకి కావాల్సినవి అన్ని అవసరం ఉన్నవన్నీ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. yes or no? ఇలా వాళ్ళు చెప్పినట్టు ఈ సప్లిమెంట్స్ అండ్ మెడిసిన్స్ తీసుకుంటూ నేను వేరేవి కూడా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, ఇంకా ఏదైనా బెటర్ ఆప్షన్ ఉందా అనేసి. బికాస్ ఐ డోంట్ వాంట్ ఫస్ట్ థింగ్ సో తిరగాలంటే బాగా బాడీ చాలా స్ట్రాంగ్ హెల్తీగా ఉండాలి, రైట్? సో ఇంత తిరగాలి, ఇదంతా చేయాలంటే సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అదర్ బెటర్ ఆప్షన్స్ అన్నమాట. సో నాకు బాగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా డయట్ సరిగ్గా లేదనేది. సో అక్కడ నేను మెయిన్ చేంజ్ అనేది తీసుకురావాలి అనేది నాకు అర్థమైంది. బాగా ఆలోచిస్తే కొన్ని హెల్త్ సెషన్స్ అటెండ్ అవుతే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అండ్ అలాగే నేను జాయిన్ కూడా అయ్యాను.